హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి మామూలుగా రెగ్యులర్గా వండుకునేది కొన్ని కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసి మనం ఆ కాంబినేషన్స్కి తగ్గట్టుగా మనం వండుకుంటే ఇంకా మంచి రుచి అనేది యాడ్ అవుతుందన్నమాట. అలాంటి రెసిపీస్లో అదొకటి ఆలుగడ్డ ప్లస్ క్యాప్సికమ్, ఇంకొకటి పచ్చి బఠానీతో ఈరోజు ఒక మంచి కర్రీ చేయబోతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అన్ని విధాలుగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మొదలు పెడదాం. దీనికోసం నేను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఇది వేడయిన తర్వాత మనకి గ్రేవీ కోసమని ఒక 3 నుంచి 4, అది మీ కర్రీ పెరిగేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ నేను కట్ చేసి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. సో ఆ ఆనియన్స్ని వేసుకొని 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. సో ఇలా మొత్తం కట్ చేసిన ఆనియన్స్ వేసేసి ఒకసారి, అంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా మనం ఆనియన్స్ వేసేసి కొంచెం వేగిన తర్వాత, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదండి, ఆనియన్స్లో మనం ఉప్పు పసుపు కనుక వేస్తే చాలా తొందరగా వేగుతాయి, చాలా బాగుంటుంది కూడా. సో ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మొత్తం ఉప్పు ఇక్కడ వేసినా పర్వాలేదు, లేదంటే టేస్ట్ చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకున్నా పర్వాలేదు. సో నేను ఇక్కడ ఉప్పు వేసేసి, ఉప్పు పసుపు 2 వేసేసి మనం ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి. ఎంత బాగా వేగితే మన కర్రీకి అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో చూడండి, ఇలా మంచిగా వేగిన తర్వాత ఆలుగడ్డల్ని నేను కరెక్ట్గా ఒక 4 ఆలుగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళల్లో, అంటే మనం సపరేట్గా పెట్టామనుకోండి ఆలుగడ్డలు అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అందుకని నీళ్ళల్లోనే ఉంచాలి. సో అన్ని కాకుండా దాంతోపాటు కొన్ని నీళ్ళతో సహా నేను ఆలుని వేసేసి ఈ ఆలుగడ్డలు ఉడికినంత వరకు మనం ఉడికించుకోవాలి లిడ్ పెట్టేసి. ఎందుకంటే మనకి క్యాప్సికమ్ బఠానీ అనేవి చాలా తొందరగా ఉడుకుతాయి, ఆలుగడ్డలు అనేవి అంత తొందరగా ఉడకవు. అందుకని మొత్తం ఒకేసారి వేయకుండా ఆలుగడ్డల్ని ఫస్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 to 4 మినిట్స్ అలా ఉడికించుకుంటే మన ఆలు అనేది బంగాళదుంప ఉడికిపోతుందండి. సో చూడండి, ఇలా ఇక్కడ కొంచెం అంటే 80% ఉడికింది, ఇంకొక 20% మనం క్యాప్సికమ్ ప్లస్ పచ్చి బఠానీతో ఉడుకుతుంది అనమాట. సో మొత్తం కుక్ చేసిన అవి కుక్ అయ్యేలోపు ఇదంతా మ్యాషీగా అయిపోవటం జరుగుతుంది. అందుకని ఇది 80% వరకు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి, అంటే క్యాప్సికమ్ అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి, అందుకనే మనం దీన్ని కొంచెం పెద్ద పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. చిన్నవి పెద్దవి మీ ఇష్టం, కాకపోతే నేను ఇక్కడ కొంచెం పెద్ద పీసెస్ని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/4 కిలో పచ్చి బఠానీ, సీజన్ కదండి, చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. పచ్చి బఠానీ మనకి ఫ్రోజన్ అవసరం లేదు, డైరెక్ట్గా మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసేసి మనం దీన్ని క్యాప్సికమ్ మరియు ఇంకొక 20% ఆలుగడ్డలు, ఆ తర్వాత పచ్చి బఠానీ ఉడికినంత వరకు మనం దీన్ని లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. అయితే దానికంటే ముందు మనం రెడ్ చిల్లీ పౌడర్, ఎర్ర కారపొడిని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి, లేదంటే కనుక కొంచెం ఎండుమిర్చి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనది చాలా బాగా, అంటే క్యాప్సికమ్ బఠానీ అనేది చాలా తొందరగా ఉడుకుతాయండి, అందుకని చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో మొత్తం బాగా ఉడికిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర ఒక గుప్పెడు చాలా నీట్గా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది, అంటే కొత్తిమీర అనేది కొన్ని కర్రీస్లో ఎక్కువగా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. అలాంటి కర్రీస్లో ఇది ఒక కర్రీ అనమాట. ఈ బంగాళదుంప క్యాప్సికమ్ పీస్లో మనం కొంచెం ఎక్కువ కొత్తిమీర కనుక యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. సో చూడండి, మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీస్లోకి, పుల్కాల్లోకి, అన్నంలోకి సైడ్ డిష్ లాగా
ఆ తర్వాత మనం ఏదన్నా బగారా రైస్ ఫ్లేవర్డ్ రైస్ ఏదన్నా వండుకుంటాం కదండి, దాంతో కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.